వెల్కమ్ టు K6 కొత్త రెవెన్యూ చట్టం అమలుపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకోవడానికి K6 స్టూడియోకి విచ్చేశారు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి గారు. వారికి స్వాగతాన్ని పలుకుతూ నమస్తే అండి. సో ముందుగా కూడా మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసినటువంటి మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది K6 తరపున. సో చెప్పండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసివేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినపడుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు నిజంగా సాయిబాబా గారి ముందు నేను కూడా ఈ ఎలక్షన్స్ని ఇంత ఘన విజయంగా ముగించినందుకు చాలా కష్టపడి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి VRS స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు కూడా దాదాపుగా 45 రోజులు అనునిత్యం శ్రమించి ఇంత భారీ స్థాయిలో క్యాండిడేట్స్ మన ప్రజల ముందు నిలబడినప్పటికీ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చాలా సక్రమంగా, చాలా పద్ధతిగా, చాలా ట్రాన్స్పరెంట్ వేలో మన జిల్లా ఎన్నికల అధికారి గారు ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దానికి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా చాలా శ్రమించడం జరిగింది. వారికి నిజంగానే ఈరోజు ఈ సందర్భంగా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ముందు కూడా ప్రజల సంక్షేమం కొరకు అనునిత్యం పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తీవ్ర స్థాయిలో స్పందించడానికి గల కారణాలు ఏంటి? మొత్తానికి అవినీతి దీనికి కారణం అంటారు? లేదండి, అవినీతి ముమ్మాటికి దీనికి కారణమైతే కాదు. ఈరోజు అవినీతి అనేది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉంది అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఈరోజు అవినీతి అనేది అడుగడుగున సమాజంలో కూడుకుపోయి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గర కూడా అవినీతిని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అవినీతి అనేది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉంది, రెవెన్యూ సెంట్రిక్గానే అవినీతి జరుగుతుంది అన్న దాన్ని మాత్రం మేము అన్ని డిపార్ట్మెంట్లో అనే కాదండి. ఓన్లీ అవినీతి ఫస్ట్ మనం అవినీతి అంటే ఏంటి అనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అవినీతి అంటే ప్రజలకు న్యాయంగా అందాల్సిన సంక్షేమాలని ఏవైతే ఫలాలు ఉంటాయో అవి వారికి అందడానికి వారికి మధ్యలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే ఆ సంక్షేమాన్ని, ఆ సేవని అందించే క్రమంలో క్రియేట్ చేసే ప్రతీది కూడా అవినీతిగానే మనం భావించాలి. ఈరోజు మనం అంటే ప్రభుత్వ ఉద్యోగులలోనే అవినీతి ఉంది, ప్రజాప్రతినిధుల్లోనే అవినీతి ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది పేద ప్రజల శ్రమతోటి వాళ్ళు ఈరోజు డాక్టర్స్ అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వారిపైన ఖర్చు పెడుతుంది. ఒక డాక్టర్ తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చు అనేది పేద ప్రజల శ్రమ నుంచే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నుంచి ఖర్చు పెడుతుంది. వారు డాక్టర్ అయిన తర్వాత ప్రజలకి సేవ అందించాల్సిన చోట వాళ్ళు ఈరోజు చాలా చోట్ల వ్యాపారంగా కూడా మారడం జరిగింది. అలా అని ప్రతి ఒక్క డాక్టర్ని కూడా మనం వ్యాపారం లాగానే చూస్తున్నారు అని అనలేము. అలాగే సేమ్ వేలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ అక్కడక్కడ అవినీతి అన్నది ఉండడం మాత్రం వాస్తవమే. కానీ దాన్ని ఏదో ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రజాప్రతినిధులకి, వీళ్ళకి మాత్రమే దాన్ని అంటగట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి చోట ఎక్కడైతే సర్వీస్ డెలివరీ అన్నది ఉందో ఆ ప్రతి చోట కూడా అవినీతిని ఈరోజు మనం గలమెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, దాన్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. దానికి రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ముందుండి నిలుస్తారు. అందరికన్నా ముందు మేము నిలబడతాం. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ముందుండి పోరాడతాడు అన్న దాంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అలాగే VROల గురించి చాలా ఆరోపణలు వస్తున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో చేయవలసినటువంటి VROల పనులు ఏంటి? అలాగే వారిపైన ఇన్ని ఆరోపణలు రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఈరోజు చూస్తుంటే అంటే VROల పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి, కరెక్టే. కానీ ఆ ఆరోపణలకి గల కారణాలు ఏంటి అన్నది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాస్తవానికి ఒక VROకి ROR చట్టంలో ఆయనకి నిర్దిష్టమైన బాధ్యతలు అంటూ ఏమీ లేవు. అంటే ఆయన రోల్ లేదు. ఒక రైతుకి పట్టాదారు పాస్బుక్ అందియడంలో VROకి ఎలాంటి రోల్ లేదు. కానీ మన దగ్గరున్న చట్టం ప్రకారం రోల్ లేదు. మన దగ్గరున్న స్టాఫ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, మన దగ్గర ఉన్న స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా రోజుల క్రితం డిజైన్ చేయబడిన స్టాఫ్ ప్యాటర్న్ ఇప్పుడున్న భూ సమస్యలకి, ఇప్పుడున్న రష్ ఆఫ్ వర్క్కి ఓన్లీ మండల్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ ఈ పనంతా చేయలేరు. కాబట్టి కాలక్రమేణా మనము VROలని దీనికి వాడుకుంటూ వచ్చినాం. అంటే ఈ పనులు చేయడానికి మనం VRO వ్యవస్థను ఉపయోగించుకుంటూ వస్తున్నాం.
ఒక విఆర్ఓకి వాస్తవం చెప్పుకోవాలంటే ఎలాంటి ఆయనకి సిగ్నేచరీ అథారిటీ ఏది లేదు, అంటే ధృవీకరించడానికి అంటే ఇదే ఫైనల్ అథారిటీ మాత్రం ఆయన కాదు. ఏదైనా సరే మనం విఆర్ఓ దగ్గర నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని మాత్రమే విఆర్ఓ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము. ఆ క్షేత్రస్థాయి సమాచారాన్ని మనం ఎంక్వైరీ చేసుకొని పరిశీలించుకొని చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనకున్న స్టాఫ్ షార్ట్ ఫాల్ వల్ల అలాగే మనకున్న పని ఒత్తిడి వల్ల మనం పూర్తిగా విఆర్ఓ నుంచి వచ్చిన సమాచారాన్ని మనము నమ్మి ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే విఆర్ఓకే అంటే ఓన్లీ తహసీల్దార్కే పని ఒత్తిడి ఉంది అని కాదు, విఆర్ఓకి కూడా రకరకాల పనులు ఈరోజు మనం అప్పచెప్పడం జరుగుతుంది. ఓన్లీ భూ రికార్డుల పరిరక్షణ మాత్రమే మనం విఆర్ఓకి ఈరోజు అప్పచెప్పలేదు. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం, ఒక షాదీ ముబారక్ ఉంది, అది విఆర్ఓనే క్షేత్రస్థాయిలో పోయి ఎంక్వైరీ చేసుకొని రావాలా. పెన్షన్లు అందించేది ఉంది, అది కూడా విఆర్ఓనే క్షేత్రస్థాయిలో పోయి ఎంక్వైరీ చేసుకొని తీసుకొని రావాలి. ప్రతి ఒక్కటి ప్రభుత్వం తలపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రజలకు తీసుకెళ్తుంది రెవెన్యూ డిపార్ట్మెంటే. రెవెన్యూ డిపార్ట్మెంట్ తలపెట్టే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విఆర్ఓ యొక్క సహాయ సహకారాలు మనం తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆయన మీద కూడా చాలా పని ఒత్తిడి ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక పంచాయత్ సెక్రటరీ ఉండాలి అని ప్రభుత్వం యోచిస్తుంది. కానీ ఒక విఆర్ఓ ప్రతి ఒక్క గ్రామానికి ఒక విఆర్ఓ ఉండాలి అన్న ఆలోచన ఇంతవరకు ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి పంచాయత్ సెక్రటరీ ఎలాగైతే ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక విఆర్ఓని కనుక మనం నియమించినట్టయితే డెఫినెట్గా అక్కడి నుంచి కూడా చాలా చేంజ్ అన్నది మనకి వస్తుంది. అంటే అక్కడ కూడా వాళ్ళకి కూడా పని భారం తగ్గుతుంది, పారదర్శకత పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క విఆర్ఓకి 4-5 కొన్ని చోట్లలో అయితే 7 విలేజెస్ కూడా ఉండడం జరిగింది. ఒక విఆర్ఓకి ఆయనకున్న టైం ఎంత, ఆయనకున్న పరిధి ఎంత, ఆయన 7-8 గ్రామాలు చేయగలిగే పరిస్థితి ఆ విఆర్ఓకి ఉండదు. ఇంకోటి మనం అంటే విఆర్ఎస్ నుంచి విఆర్ఓగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది, అంటే కామ్దార్ నుంచి విఆర్ఓగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రమోషన్స్ ఇచ్చే ప్రక్రియలో ప్రాపర్ ఫిల్టర్ అన్నది అక్కడ జరగలేదు. అంటే దానివల్ల ఏమైంది, కొంచెం మంది అన్స్కిల్డ్ స్టాఫ్ కూడా పైకి రావడం వల్ల వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా విఆర్ఓ బాధ్యతలు అప్పచెప్పి ఆ పనులు చేయమని చెప్పి మనం కోరడం జరిగింది. దానివల్ల ఏం జరిగింది, ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అన్న పూర్తి అవగాహన ఆ విఆర్ఓకి లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అన్ని చోట్ల అంటే ఓన్లీ ఇట్లా ఈ స్టాఫ్ షార్ట్ ఫాల్ వల్లనే ఈ ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయని మేము అనట్లేదు. అక్కడక్కడే కొంతమంది అవినీతికి తావు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాంటి వాటిని ఎప్పుడు కూడా రెవెన్యూ ఉద్యోగులు ఎంకరేజ్ చేయరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేయదు. డెఫినెట్గా అలాంటి పనులు ఎవ్వరు కూడా చేయొద్దనే మేము కోరుకుంటున్నాము. కాకపోతే ఈ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో, ఈ మనకి ఒక విఆర్ఓకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేయాలో అవన్నీ ఆయనకు ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మనం అది ప్రభుత్వానికి ఏది కావాలో అది ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విఆర్ఓకి ఆయన కూర్చొని పనిచేయడానికి ఒక ఆఫీస్ అన్నది కూడా ఇన్నేళ్లుగా మనం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల వల్లనే అంటే రకరకాల పరిస్థితుల వల్ల ఆ విఆర్ఓ వ్యవస్థ కూడా గ్రాడ్యువల్గా ఇలా దారి తీయడం జరిగింది తప్ప స్వయాన ఒక విఆర్ఓల్నే తప్పు పట్టడం అయితే కరెక్ట్ కాదు. దీంట్లో అన్ని ఏళ్ళ తరబడి డిపార్ట్మెంట్ మీద కానీ విఆర్ఓ వ్యవస్థ మీద కానీ మనం చేసిన నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు ఇట్లాంటి సమస్యలు ఏర్పడ్డాయని మాత్రం మనం అనుకోవచ్చు. అలాగే విఆర్ఓని వ్యవసాయ శాఖలో కల్పించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపిస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు ప్రభుత్వము విఆర్ఓ అనే అధికారి తప్పు చేస్తున్నాడు అని భావిస్తే ఆ అధికారిని తీసుకెళ్ళి ఇంకో శాఖలో కలిపినంత మాత్రాన ఆ అధికారి మారిపోయి ఈరోజు మళ్ళీ మంచి సర్వీసెస్ ప్రజలకు అందిస్తారు అన్నది మాత్రం ఏం లేదు. మనం ప్రజలకి పారదర్శకమైన సర్వీసెస్ అందియాలి అనుకుంటే డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ఎక్కడ కూడా కరప్షన్కి తావులేని స్ట్రక్చర్ని మనం బిల్డ్ చేయగలగాలి తప్ప తీసుకెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్లో కలిపినంత మాత్రాన అలా ఆ మనిషి ఏం మారిపోడు, ఆ వ్యవస్థ ఏం మారిపోదు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓలను మనం తీసేచ్చినట్టయితే సైన్యం లేని సేనాధిపతిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగిలిపోతుంది. మనం సేనాధిపతి ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత బలవంతుడైనా సరే, ఎంత తెలివిమంతుడైనా సరే, ఆయనకున్న సైన్యమే అతనికి బలం.
ఆ బలమే లేనప్పుడు వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత బలం ఉన్నా ప్రజలకి ఏం చేయలేని పరిస్థితి. సో విఆర్ఓ వ్యవస్థ అన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైన వ్యవస్థ. దాన్ని మనం కరప్షన్కి తావు లేకుండా మంచి సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా కావాల్సినన్ని సదుపాయాలు మనం కల్పించి ఆ సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాము. అంతేగాని డిపార్ట్మెంట్లో మార్పు తీసుకురావడం అంటే వేరే శాఖలో వాళ్ళని విలీనం చేయడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయని అయితే రెవెన్యూ ఉద్యోగులు భావించడం లేదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినపడుతున్నాయి. సో దీనికి మీరేమంటారు? ముమ్మాటికి ఇది ఓన్లీ స్పెక్యులేషన్స్ మాత్రమే అండి. మీడియాలో మనం రోజు చూస్తున్నాము, రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు, రెవెన్యూ ఉద్యోగులు నమ్మినంత వరకు ఏ ప్రభుత్వం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసేలాంటి కార్యాచరణ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయదండి. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రిని, మన పాలనాధికారులను మనం ఎన్నుకున్నాము అన్న సంతోషంతో ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం కృషి చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసేస్తారని అయితే మేము భావించడం లేదు. ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అయితే ఆ సంక్షేమ కార్యక్రమాలని, ఆ సంక్షేమ ఫలాలని ప్రజలకు అందిస్తుంది మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంటే. సో ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రజల సంక్షేమాన్ని వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకుపోయి అందిస్తుందో అట్లాంటి డిపార్ట్మెంట్ని మనం తీసేస్తే ప్రజల మధ్య నుంచి ప్రభుత్వాన్ని తీసేయడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అట్లాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అయితే రెవెన్యూ ఉద్యోగులు ఎవ్వరు కూడా భావించడం లేదు. అలాగే కన్క్లూజివ్ టైటిల్ యాక్ట్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కూడా చర్చిస్తున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అసలు నిజంగా కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ గురించి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో ప్రస్తావిస్తున్నారో అది నిజంగా ఒక మంచి అద్భుతమైన రైతులకి ఒక వరం లాంటి యాక్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటివరకు ఇది ఓన్లీ పైలట్ బేసిస్ మీదనే కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంటున్నట్టుగా ఇది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే నిజంగా దేశంలోనే మొట్టమొదటిసారి ఇది మనం ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ అంటే ఆ రైతుకి ఆ ల్యాండ్ లార్డ్కి మనం ఇస్తున్న ఆ ల్యాండ్ పైన ఇస్తున్న సంపూర్ణ హక్కు. అయితే దీంట్లో కూడా మనం చూసినట్టయితే ఇంతకుముందు వరకు మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో, మనం ల్యాండ్స్ క్రయ విక్రయాలు జరిగినప్పుడు సామాన్యంగా ప్రజలందరూ కూడా పోయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ అనేది ఏంటి అన్నది నిజంగా ఈరోజు చాలామంది ప్రజలకు కూడా తెలియని విషయం ఏంటంటే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అది మీకు ఆ ల్యాండ్ పైన ఇచ్చే సంపూర్ణ హక్కు మాత్రం కాదు. పలానా వ్యక్తికి ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మీకు అమ్ముతున్నారు అన్న దానికి, ఆ క్రయ విక్రయానికి జరిగిన ఆ ట్రాన్సాక్షన్కి జరిగిన సాక్ష్యం మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ తప్ప ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వల్ల ఆ పట్టేదారికి, ఆ ల్యాండ్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వారికి సంపూర్ణ హక్కు అయితే దానివల్ల కలగదు. ఇన్ని రోజులు మన దగ్గర ఉన్న సిస్టమ్ అలాంటిది. కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎప్పుడైతే మార్పు చేయబడుతుందో రిజిస్ట్రేషన్ తర్వాత దాన్ని మ్యూటేషన్ కోసం మనం అప్లై చేయడం జరుగుతుంది. ఆ మ్యూటేషన్ చేసినప్పుడు మనం పట్టేదారు పాస్బుక్, టైటిల్ డీడ్ ఇస్తాం. ఈ టైటిల్ డీడ్ అనేది మాత్రమే ఆ భూ యజమానికి నిజమైన హక్కు. అంటే ఈ భూమి అతందే అని ప్రభుత్వము నిర్దిష్టంగా తెలియజేస్తుంది. అంటే ఆ టైటిల్ డీడ్ ఉంది అంటే ఎవరైనా సరే ఈ భూమి ఇతందే అని పూర్తిగా విశ్వసించగలిగే తగిన అంశం అది. అయితే చాలామంది జనాలు కూడా ఇవాళకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని రెవెన్యూ కార్యాలయంలో మ్యూటేషన్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇలాంటి వాటి వల్ల రెవెన్యూ రికార్డ్స్లో ఒకరి పేరు ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రం ఇంకొకరి పేరు మీద ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కొంతమంది వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని మళ్ళీ ల్యాండ్ని ఇంకొకరికి క్రయ విక్రయం చేసే అవకాశాలు ఉండడం వల్ల రకరకాల భూ సమస్యలు దీనివల్ల ఏర్పడడం జరుగుతుంది.
అయితే మన ప్రభుత్వము ఇట్లాంటి సమస్యలన్నింటినీ అరికట్టాలి అని చెప్పి ఈ కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ అని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రిజిస్ట్రేషను, సర్వే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడు వేరువేరుగా కాకుండా ఒక్కటే ఇండిపెండెంట్ అథారిటీ ఉండి ఈ ఒక్కసారి మనం ల్యాండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో దాని వెంటనే ఆటోమేటిక్గా ఆ ల్యాండ్కి మ్యూటేషన్ కూడా జరిగిపోయి ఒక టైటిల్ అన్నది ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ భూమి ఇతందే అని చెప్పి ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా ఒక జిమ్మేదారి తీసుకొని ఆ భూమికి హక్కులు కలిగించడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే రేపు పొద్దున ఆ ల్యాండ్ మీద ఏదన్నా క్లెయిమ్ అయితే అంటే ఈ భూమి ఇతంది కాదు అని చెప్పి ఎవరన్నా క్లెయిమ్ చేస్తే ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి చెందింది అని కనుక ప్రభుత్వం నిర్ధారించినట్టయితే ఎవరైతే ఆ పట్టేదారు దాన్ని కొనుక్కొని ఉన్నారో వారికి నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి నిజంగానే ఈ యాక్ట్ కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్వాగతించదగిన అంశమే. రెవెన్యూ అధికారులు కూడా అందరూ, రెవెన్యూ ఉద్యోగులు కూడా అందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. అలాగే ఈ యొక్క కన్క్లూజివ్ టైటిల్ యాక్ట్ ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని భూ సంబంధిత వ్యవహారాలకి తప్పించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు అలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి అని అయితే మేము అనుకోవట్లేదంటే, ఒకవేళ అట్లాంటి ఆలోచనలు కనుక ప్రభుత్వం చేస్తే దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ భూములు అన్నవి చాలా విలువైనవి. అంటే మనం చూస్తున్నట్టయితే డబ్బు, నగలు ఇవన్నిటికన్నా కూడా ఈరోజు ల్యాండ్స్ అన్నవి చాలా ప్రెషియస్ థింగ్స్. ప్రజలకున్న ఆస్తుల్లో అన్నిటికన్నా విలువైన వస్తువు భూమి. ఇలాంటి భూ రికార్డుల పర్యవేక్షణ అన్నది ప్రైవేట్ వ్యక్తులకు అన్నది పోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇంతకు ముందు కూడా ఈ భూ రికార్డుల పర్యవేక్షణలో మొట్టమొదటిగా నిజామాబాద్లో భూభారతి అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అది ప్యూర్లీ ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని అప్పచెప్పడం జరిగింది. దాని సర్వేలో ముందుగా రెవెన్యూ ఉద్యోగులను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. కంప్లీట్గా ప్రైవేట్ వ్యక్తులే అలా ఆ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే చేసిన తర్వాత చూస్తే భూమి మీద యజమానులు ఒక్కరు ఉన్నారు. వీళ్ళు సర్వే చేసిన రిపోర్ట్స్ ప్రకారం యజమానులు ఒక్కరుగా మారిపోయారు. దాంతో తీవ్రమైన గందరగోళానికి లోనవ్వడం జరిగింది. అప్పుడు అవన్నీ చూసిన తర్వాత ఆ స్కీమ్ని ముందుకు తీసుకుపోకుండా మళ్ళీ ఎంక్వైరీకి రెవెన్యూ ఉద్యోగులని పెట్టి ఆ ప్రైవేట్ వ్యక్తులని, రెవెన్యూ ఉద్యోగులని జాయింట్ టీమ్గా చేసి ఆ సర్వేని మళ్ళీ చేసే విధంగా ప్రయత్నాలు చేసినారు. కానీ దాంట్లో ఉన్న రకరకాల సమస్యల వల్ల, టెక్నికల్ లోపాల వల్ల ఆల్రెడీ ఆ రికార్డ్ మొత్తం లోపదృష్టిగా ఉండడం వల్ల ఆ రికార్డ్ని సరిచేయడం వీలు కాలేకపోయింది. ఆ ప్రాజెక్టు కంప్లీట్గా ఒక ఫెయిల్యూర్గా ఎండ్ అయిపోయి ఈరోజు ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మీ సేవలను కూడా చూసుకున్నాం. మీ సేవల యొక్క ముఖ్య ఉద్దేశము రెవెన్యూ ఆఫీసర్స్కి వెళ్తే అక్కడ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏ ఒక్క ప్రజలు కూడా మనం ఆఫీస్లకు వెళ్లకుండా వారి యొక్క సేవలు వాళ్ళకు అందించాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో మనం మీ సేవలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మీ సేవలలో ఇప్పుడు నంబర్ ఆఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా చోట్ల నంబర్ ఆఫ్ డైలీ ఎన్నో ఎలిగేషన్స్, ఎక్కువ నిర్దిత రుసుము కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని చెప్పి చాలా అలిగేషన్స్ ఈరోజు వస్తున్నాయి. అలాగని చెప్పి మనం ప్రతి ఒక్క మీ సేవా సెంటర్లో ఒక సూపర్వైజింగ్ కోసం ఇంకొక అధికారిని అయితే మనం పెట్టే పరిస్థితి ఉండదు. సో ఎక్కడైతే మనం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మనం ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేశామో అక్కడ ప్రతి చోట కూడా మనకి ఫెయిల్యూర్నెస్ అన్నది క్లియర్గా కనపడింది. అలాంటిది మనం ఇంత విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకి కనుక అప్పచెప్పినట్టయితే అది చాలా మనం ప్రజలకి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళ భూములని మనం ఒక ఇన్సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి చర్యలు మాత్రం ప్రభుత్వం చేస్తుంది అని మేము అనుకోము. డెఫినెట్గా దాంట్లో ఎలాంటి సంస్కరణలు తెచ్చినా పక్కడబందీగా ఆ భూములని మేము హ్యాండిల్ చేయడానికి, పారదర్శకత్వంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని మార్చడానికి మేము చాలా సంసిద్ధంగా ఉన్నాము. డెఫినెట్గా ప్రభుత్వం ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా మేమే ఆ రిఫార్మ్స్ అన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేయగలిగే కెపాసిటీ మాకుంది. ఇన్ని రోజులు ఆ భూముల గురించి మేము అనునిత్యం ఆ భూములతోటే మేము
పోరాటం చేసుకుంటూ దాంట్లోనే మా జీవితాలన్నీ కూడా గడిచిపోయిన పరిస్థితి. సో మాకన్నా ఎక్కువగా ఆ భూముల్ని అర్థం చేసుకునే వాళ్ళు, ఆ భూముల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు అని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా సంస్కరణలు మేము స్వాగతిస్తాం, కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూముల్ని పెట్టేదా ప్రక్రియను మాత్రం డెఫినెట్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. అదేదో మా కోసమో మేమేదో ఆశించి ఆ భూములను కాపాడాలి అని మేము అనుకోవట్లేదు. ప్రజల సంక్షేమం కొరకు మేము ఆ భూముల బాధ్యత మేము తీసుకోవాలి అనుకుంటున్నాం, అంతే తప్ప వేరే దురాలోచనలు మాత్రం మాకు ఎలాంటివి కూడా లేవు. ప్రైవేట్ వ్యక్తుల వల్ల ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన ప్రాజెక్ట్స్లలో ప్రైవేట్ వ్యక్తులు చేసే పనుల వల్ల దానివల్ల తీవ్రమైన నష్టాలు మనం ఎదురు చూసినాం, కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వము ఒక ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఇస్తుంది, జీతం ఇస్తుంది. అలాంటి ప్రభుత్వ ఉద్యోగిని మనకు ప్రభుత్వం పైన నమ్మకం లేనప్పుడు ఉపేక్షతోటే ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ సంస్థ మీద ప్రభుత్వానికి ఏ రకమైన నమ్మకం ఉంటుంది? ప్రజలను ఇంత విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడంలో ప్రభుత్వంకి ఎలాంటి ఉద్దేశం ఉంటుంది? కాబట్టి డెఫినెట్గా ఇలాంటి చర్య చేస్తుంది అని చెప్పి మేము కూడా భావించట్లేదు. ఒకవేళ చేసినట్టయితే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీస్ ఏంటో తెలియజేసే ప్రయత్నం చేసి డెఫినెట్గా ఇట్లాంటి చర్యల నుంచి రెవెన్యూ రికార్డ్స్ని, భూ రికార్డ్స్ని కాపాడుకుంటాం. అలాగే జాయింట్ కలెక్టర్ పోస్ట్ కూడా తీసేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు జాయింట్ కలెక్టర్ పోస్ట్ అన్నది ఏదో తీసి పక్కన పెట్టే అంత చిన్న పోస్ట్ కాదండి. చాలా అంటే జాయింట్ కలెక్టర్ అనే పదవికి మన ప్రభుత్వ వ్యవస్థలో ఒక కీలకమైన స్థానం ఉంది. ఈరోజు కలెక్టర్ తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. చాలా అంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ప్యూర్లీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కలెక్టర్ గారు చూసుకుంటున్నట్టయితే రెవెన్యూ కానీ, ఎక్సైజ్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, సివిల్ సప్లైస్ కానీ ఇవన్నీ కీలకమైన బాధ్యతలు, అంటే ప్రజలకి చాలా ముఖ్యమైన బాధ్యతలు. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్లే ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే పోస్ట్ తీసేస్తారని అయితే మేము ఎట్టి పరిస్థితిలో అనుకోవట్లేదు. కాకపోతే దాంట్లో పేరు మార్పిడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టయితే తెలుస్తుంది. అది దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే చాలా జిల్లాలలో కూడా, ఇతర రాష్ట్రాలలో కూడా మనం కలెక్టరు, జాయింట్ కలెక్టర్ అని పిలుచుకోవడం లేదు. చాలా ప్లేసెస్లలో భారతదేశం మొత్తం మీదుగా ఎక్కువ రాష్ట్రాలలో కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గాను, జాయింట్ కలెక్టర్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గాను పిలుచుకోవడం జరుగుతుంది. అలాంటి సంస్కరణలే మన డిపార్ట్మెంట్లో మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాం తప్ప జాయింట్ కలెక్టర్ అనే పోస్ట్ని తీసేస్తారు అని ఎట్టి పరిస్థితిలో కూడా మేము భావించడం లేదు. ఒకవేళ అలాంటిది ఉంటే మేము ప్రభుత్వం దృష్టికి ఈ పోస్ట్ యొక్క ప్రాముఖ్యతని తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ పోస్ట్ని కాపాడుకుంటాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సంస్కరణలు అవసరమని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. సో సంస్కరణలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారంటారు? డెఫినెట్గా అండి, డిపార్ట్మెంట్లో సంస్కరణలు రావాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఓన్లీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు అవినీతి రహిత వర్క్ స్ట్రక్చర్ అన్నది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అవినీతికి తావునిచ్చే వర్క్ స్ట్రక్చర్ ఉంచుకొని ఎవరు అవినీతికి పాల్పడొద్దు అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ రేపు జరగని పని. మనం మాటలు చెప్పడం మాని మన స్ట్రక్చర్ని అవినీతికి స్కోప్ లేకుండా నిర్మించాలి అని మేము అనుకుంటున్నాము. మేము చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సివిల్ సప్లైస్లో ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది. దానివల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈరోజు ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే రేషన్ షాపులలో ఎక్కడ కూడా చిన్న గింజ కూడా అవినీతికి తావివ్వకుండా ఈరోజు ప్రజలకి సరఫరా చేయడం జరుగుతుంది. అట్లాంటి స్ట్రక్చరింగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రావాలి అని కోరుకుంటున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా అట్లాంటి స్ట్రక్చరే కావాలి అని కోరుకుంటున్నాము. అయితే ముఖ్యమంత్రి గారు మెయిన్గా ఈ భూ సంబంధించిన రికార్డుల పర్యవేక్షణ కోసం కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ ఏదైతే తీసుకురావాలనుకుంటున్నారో దాన్ని డెఫినెట్గా మేము స్వాగతిస్తాము. అయితే ఆల్రెడీ కర్ణాటకలో మన రాష్ట్రంలో చాలా భారతదేశం మొత్తం మీద చాలా ప్లేసెస్లలో ఈ భూ రికార్డుల పర్యవేక్షణకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అన్నిటికన్నా అంటే మేము కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు
ఈ సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పటి నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అన్ని స్టడీ చేయడం కూడా జరిగింది. వీటన్నిటిలో చూసినట్టయితే కర్ణాటకలో ఏదైతే భూ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నారు, ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ సిస్టమ్ అన్నది చాలా బాగుంది. అంటే అక్కడ ఎలా జరుగుతుంది, భూ రికార్డులో రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే, మొదటిగా ఫస్ట్ మనం ల్యాండ్ ఒక ల్యాండ్ క్రయ విక్రయాన్ని అయితే చూసుకున్నట్టుగా అయితే ప్రజలు నార్మల్గా అన్అఫీషియల్గా జరిగే ప్రతి ఒక్క క్రయ విక్రయం మొట్టమొదటిగా ఫస్ట్ ఒక నార్మల్ పేపర్ పైన వాళ్ళు బయానా అంటారు మన తెలంగాణ రాష్ట్రంలో, బయానా ఇచ్చి ఈ ల్యాండ్ నేను నాకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వాళ్ళ పేమెంట్ కండిషన్స్ అన్నీ రాసుకొని ఒక సాదా పత్రం మీద వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. అయితే ఇదే పత్రాన్ని కర్ణాటకలో రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అక్కడే రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం కూడా ఆ ల్యాండ్కి కలెక్ట్ చేయాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా అక్కడే కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ ఒక నిర్దిష్ట కాలపరిమితి తర్వాత అది ఆటోమేటిక్గా మ్యుటేషన్ చేయడానికి దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఆ ల్యాండ్ మార్పిడి అన్నది జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చే ముందు దానికి ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ అన్నది మనం డిజైన్ చేసుకోవాలి. ఒక నెల రోజులో 30 days 45 days అది ప్రభుత్వం ఇష్టం. అంటే మనకి ఇచ్చే మ్యాన్ పవర్ని బట్టి ఆ యొక్క సమయాన్ని మనం నిర్దేశించుకున్నట్టయితే బాగుంటుంది. ఆ సమయం లోపల మనం ఆ యొక్క భూమిని మనం ఇన్స్పెక్ట్ చేసి వారి హద్దుల్ని సర్వే చేయించి ఆ పక్కనున్న పట్టేదారులది కూడా పంచనామా చేసుకొని ఆ తర్వాతనే ఎన్ఓసి ఇచ్చినట్టయితే డెఫినెట్గా కాలక్రమేణా భూ సంబంధిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఒకవేళ నిర్దిష్టమైన సమయం మనం ఎన్ఓసి ఇవ్వడానికి ఒక నెల రోజులు టైం పెట్టుకున్నాం. ఆ నెల రోజుల లోపల మేము ఎన్ఓసి ఇయ్యనట్టయితే ఐదర్ దాన్ని అప్రూవ్ చేయాలా లేకపోతే రిజెక్ట్ చేయాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మేము చేయనట్టయితే ఆటోమేటిక్గా అది డీమ్ టు బి అప్రూవ్డ్ కింద ఆ యొక్క పిటిషనర్కి ఆ సర్వీస్ అన్నది వెళ్ళిపోవడం జరగాల. ఇలాంటి దానివల్ల ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకి లోన్ అవ్వరు. అలాగే ఆ ఎవరైతే భూముల క్రయ విక్రయాలు జరుపుకుంటారో వాళ్ళకు కూడా ఎలాంటి సమస్యలు అన్నది దీంతో తలెత్తవు. మనం నిర్దిష్ట కాలపరిమితి పెట్టాం కాబట్టి ఆ కాలపరిమితి లోపు ఆ ఎన్ఓసి మనం ఇవ్వకపోతే అది డీమ్ టు బి అప్రూవ్డ్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ కరప్షన్కి కూడా స్కోప్ ఉండదు. కాబట్టి ఇలాంటి సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి సంస్కరణల గురించి కొత్త రెవెన్యూ చట్టం గురించి కూడా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నుంచి ఏదైనా నివేదిక ఇచ్చారా, లేదంటే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పరీక్షించడానికి మీరు ఎలాంటి కార్యాచరణలతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సంస్కరణలు చేయాలి అన్న ఆలోచనను బయటపెట్టినప్పటి నుంచి కూడా మేము ఉన్నతాధికారులందరితోటి కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. ఆల్రెడీ సిఎస్ గారిని, రాజీవ్ శర్మ ప్రభుత్వ సలహాదారు, ముఖ్య సలహాదారు అయినటువంటి రాజీవ్ శర్మ గారిని, సిసిఎల్ఏ గారిని అందరినీ కూడా కలిసి మా యొక్క భావజాలను ప్రదర్శించడం జరిగింది. క్లియర్గా మేము కూడా సంస్కరణలు అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ని అవినీతి రహితంగా మార్చుకోవడానికి మేము ఖచ్చితంగా ఒక కట్టుబడి ఉన్నాము అన్న మెసేజ్ని క్లియర్గా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే సంస్కరణలు ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద కూడా ప్రిలిమినరీగా మేము వివరించడం జరిగింది. మేము కూడా చాలామంది సీనియర్ డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, రిటైర్ అయిన అధికారులని అందరినీ కూడా పిలిపించి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా అంటే ప్రజలకి ఏ రకమైన సంస్కరణలు ఈ కొత్త రెవెన్యూ చట్టంలో ఉంటే ప్రజలకు చాలా సులభతరంగా, పారదర్శకరంగా మన రెవెన్యూ చట్టం ఉంటుందో అన్న దాని మీద లోతుగా విశ్లేషించడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఒక రిపోర్ట్ తయారు చేసి అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక సమర్పించాలి అన్న ఒక ఉద్దేశంతో మేము ఉన్నాము. ఒకవేళ మీరు ఇందాక అన్నట్టుగా డిపార్ట్మెంట్నే కనుక తీసేస్తారు అన్న వార్తల్లోనే అయితే వాస్తవం ఉంటే మాత్రం అది కూడా మేము ముఖ్యమంత్రి గారికి
చెప్పాలి అనుకుంటున్నాము. సరే ఎలాంటి సంస్కరణలు అయినా సరే మేము దాన్ని స్వాగతిస్తాం కానీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలని మాత్రం ఎలాంటి దాన్ని కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉపేక్షించరు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఏమన్నా మాకు వ్యతిరేకంగా ఏమన్నా చర్యలు ఉన్నట్టయితే దాన్ని కూడా ఖచ్చితంగా అందరం కూడా మూకుముడిగా మేమందరం కూడా విధుల్ని బహిష్కరించి డెఫినెట్గా డిపార్ట్మెంట్ని ప్రజల సంక్షేమం కొరకు ఈ డిపార్ట్మెంట్ కాపాడుకునే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మేము చేస్తాము. మాకు మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఆయన ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయరు కాబట్టి అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న మా డిపార్ట్మెంట్ని కూడా ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకుంటారు అన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డిపార్ట్మెంట్ని కాపాడుకుంటామన్న నమ్మకం మాకుంది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ పేరును సాధారణ పరిపాలనగా మార్చాలని యోచిస్తుంది. సో దీనికి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నది ఓన్లీ అంటే పేరు మార్చినా మార్చకపోయినా ఇన్ని రోజులు కూడా మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నది స్టార్ట్ అయింది ఓన్లీ శిస్తు వసూలు గురించి మాత్రమే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ కాలక్రమేణా రెవెన్యూ డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా మారిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అంటే మేము ఓన్లీ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన పనులు మాత్రమే చూడట్లేదు. ఈరోజు ప్రభుత్వం తలపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళి మేము అందిస్తున్నాము అంటే ఎవరన్నా అందిస్తున్నారో అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంటే. దాంట్లో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. సో పేరు మార్చినా మార్చకపోయినా దాంట్లో కొత్తగా ఏం అయ్యేది లేదు. కాకపోతే పేరు మారవడం వల్ల ప్రజలకి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే తహసీల్దార్ అనే పేరుని మనం మండల్ రెవెన్యూ అధికారిగా మార్చుకోవడం జరిగింది. దానివల్ల ఇతర రాష్ట్రాల్లో ఏదైతే మనం ధృవీకరణ పత్రాలు ఇస్తామో సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈబీసీ కానీ ఇలాంటి సర్టిఫికేట్లలో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పి మనం సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా తలపెట్టే ప్రతి స్కీమ్లో కూడా వాటిని పట్టించుకోకపోవడం జరగడం వల్లనే మళ్ళీ మన కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని తహసీల్దార్గా మార్చింది. మళ్ళీ పాత వ్యవస్థనే తీసుకురావడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా దీన్ని మార్చడం వల్ల దానివల్ల ప్రజలకి ఇబ్బందులే అవుతాయి తప్ప కొత్తగా దాంట్లో వచ్చేది అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. పేరు ఏదున్నా మేము ఆల్రెడీ అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి ప్రజలలో ఈరోజు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గానే మేము వివరించడం జరుగుతుంది. ప్రభుత్వానికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గానే ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము అందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొత్తగా పేరు మార్చడం వల్ల జరిగే మేలైతే ఏముండదు. అలాగే ధరణి వెబ్సైట్ ఎలా పనిచేయనుంది, అలాగే దీంతో ప్రజలకు ఉపయోగాలు ఏమున్నాయంటారు? ఇప్పుడు నిజంగానే అంటే మన ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలకి భూ సమస్యలు అన్నీ తీర్చేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో నూతన సాంకేతికతను ఆయన తీసుకొచ్చి నిజం చెప్పాలంటే రెవెన్యూ రికార్డులలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఈ ధరణి వెబ్సైట్ అనేది ఒక అంటే సాంకేతిక విప్లవంగా దీన్ని పరిగణించుకోవాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భూమికి ఒక రైతు ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఆయన ఎక్కడున్నా సరే ఆయన యొక్క భూ వివరాలన్నింటినీ కూడా ఒక సింగిల్ క్లిక్ మీద మనం కంప్యూటర్ మీద చూసుకోగలిగే పరిస్థితి రావాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు మేము ధరణి వెబ్సైట్కి చేయాల్సిన అంటే దానికి సపోర్టింగ్గా చేయాల్సిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మేము షార్ట్ పీరియడ్లో అంటే ప్రభుత్వం ఏదైతే నిర్దిష్ట కాల పరిమితి మాకు ఇచ్చిందో ఓన్లీ ఒక 8 to 9 monthsలోనే మేము రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ కూడా కంప్యూటరైజ్ చేసి ఈరోజు ధరణికి దాన్ని అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచడం జరిగింది. 92% భూ రికార్డులు ఈరోజు కంప్యూటరైజ్ చేయబడడం జరిగింది. 92% రెవెన్యూ రికార్డ్స్ ఈరోజు ప్యూరిఫై చేసి ప్రజలందరికీ కూడా పట్టేదారులు పాస్బుక్లు మనం అందించడం జరిగింది. అంటే మేము నిజంగానే అంటే దానివల్ల ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా అంటే ఇంకా మనం ధరణి వెబ్సైట్ స్టార్ట్ అవ్వలేదు, అతి తొందరలోనే జూన్ తర్వాత దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసేసి మనం దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఒక్కసారి స్టార్ట్ అయింది అని అంటే
రిజిస్ట్రేషన్స్ కానీ ఎలాంటి ల్యాండ్ మ్యూటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పోర్టల్ ఆధారంగానే జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ల్యాండ్ రికార్డ్స్లో ఒకరి పేరుండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకొకరి పేరు మీద ఉంటే అట్లాంటి భూమి ఏది కూడా మార్పిడి అన్నది జరగదు. దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరి పేరైతే ఈ ధరణి పోర్టల్లో ఉంటుందో వారు మాత్రమే ఆ ల్యాండ్కి సంబంధించి మ్యూటేషన్ కానీ ఆ ల్యాండ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ కానీ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దరిదాపుగా భూ సమస్యలన్నిటికీ కూడా దీనివల్ల మనం చెక్ పెట్టడం జరుగుతుంది. అలాగే మేము ప్రభుత్వాన్ని ఇంకోటి కూడా కోరుతున్నాం, రికార్డ్స్ అన్నీ మనం 92% ప్యూరిఫై చేసేసినాం. ఇంకో మిగిలిన 8% కూడా అతి తొందరలోనే పూర్తి చేయదలుచుకున్నాం. ఇప్పుడు మేము ఇమీడియట్గా ఈ 16th 17th తర్వాత నుంచి మేము కూడా రాష్ట్ర స్థాయిలో ఒక సమీక్షను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క జిల్లాలోకి కూడా మా రాష్ట్ర కార్యవర్గం వెళ్ళి ఈ భూ రికార్డులు ఏదైతే 8% పెండింగ్ ఉందో ప్యూరిఫికేషన్, ఆ 8% ప్యూరిఫికేషన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా రాష్ట్ర కార్యవర్గమే, మా రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గమే వారి భుజాన పైన ఎత్తుకోనుంది. మేము కూడా జిల్లాలలో ప్రతి ఒక్క మండల్ కార్యాలయాలకు వెళ్ళి ఎక్కడైతే అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు ఉన్నాయో అవన్నిటినీ కూడా పరిష్కరించడానికి మేము కృషి చేయాలి అనుకుంటున్నాం. కాకపోతే కొన్ని ఒక 3 to 4% కేసెస్ అనేవి రకరకాల వివాదాలతోటి పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు కేసెస్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేసి అట్లాంటి సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఒక ట్రిబ్యునల్, జిల్లా స్థాయిలోనే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేసి ఆ కేసెస్ అన్నిటినీ కూడా డిస్పోజ్ చేసి 100% ల్యాండ్ రికార్డ్స్ని ప్యూరిఫై చేసేసిన తర్వాత ఒక భూ సర్వే కూడా ఏర్పాటు చేసేసి ఇప్పుడు మనం చూసినట్టయితే ఎప్పుడో నిజాం కాలంలో చేసుకున్నటువంటి సర్వే మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న నక్షాలన్నీ కూడా చాలా ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసుకున్న నక్షలు. అయితే ఒక సర్వే నంబర్లో 20 ఎకరాలు ఉన్నట్టయితే అప్పటి మ్యాప్ ప్రకారము ఆ 20 ఎకరాలలో 20 మంది ఉన్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ 20 ఎకరాలలో 200 మంది ఉన్న పరిస్థితి. ఆ 200 మందికి కూడా హద్దులు అన్నవి ఇప్పటివరకు మనం నిర్ణయించలేదు. సో ఇప్పుడు రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసినాం కాబట్టి వాళ్ళందరికీ కూడా వారి భూమికి సంబంధించిన హద్దుల్ని మనం నిర్ణయించేసి క్రెడెస్టల్ మ్యాప్స్ అన్నిటినీ మనం తయారు చేసేసి ఏ రైతుకైతే మనం ఒక క్లిక్ మీద వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఉందా లేదా అని చూసుకునే అవకాశం ఇస్తున్నామో, అలాగే ఒకటే సింగిల్ క్లిక్ మీద వాళ్ళ భూమి ఎక్కడుంది అన్నది కూడా మనం మ్యాప్లో పాయింట్అవుట్ చేసి ఇవ్వగలిగేటట్టు అయితే నిజంగానే ప్రతి ఒక్క భూ యజమానికి కూడా ఇంతకన్నా గొప్ప వరం ప్రభుత్వం ఇయ్యలేదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. దీని విషయం కూడా మేము ప్రభుత్వాన్ని కోరాలి అనుకుంటున్నాము. అలాగే ఇందాక అనుకున్నట్టుగా సంస్కరణ విషయంలో వస్తే ఇప్పుడు మనం నిజంగా వాస్తవమైన సంస్కరణలు కావాలి అనుకుంటే ఇప్పుడు ఏదైనా భూ సమస్యలు ఏర్పడినాయి అనుకోండి, అట్లాంటి సమస్యలు ఏర్పడినప్పుడు మన దగ్గర అపీలింగ్ అథారిటీస్ అన్నీ రకరకాల లెవెల్స్లో అంటే చాలా లెంతీ ప్రాసెస్గా జరిగేలాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక తహసీల్దార్ ఒక భూ యజమానికి ఆయన పట్టా ఇచ్చినట్టయితే దాని మీద ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే దాన్ని ఫస్ట్ ఆర్డీఓ గారికి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారికి అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చిన తీర్పు మీద కూడా ఎవరికన్నా అభ్యంతరాలు ఉన్నట్టయితే జేసీ గారి దగ్గర, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి దగ్గర దాన్ని అపీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడిచ్చిన తీర్పు మీద కూడా ఆయనకి అభ్యంతరం ఉన్నట్టయితే మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా ఇన్ని లెవెల్స్లో పోరాటం చేయాల్సిన అవసరం. అంటే ఒక రైతుకి ఎక్కడన్నా ఒక చోట అన్యాయం జరిగితే ఇన్ని లెవెల్స్లో పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇన్ని లెవెల్స్లో పోరాటం చేసేసరికి వాళ్ళ జీవిత కాలం అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో నిజమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలోనే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి వాటికి అక్కడే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సంస్కరణలు ఏవైతే తీసుకురావాలి అన్న దాని మీద మేము ఏదైతే నివేదిక తయారు చేస్తున్నామో దీని మీద కూడా ప్రభుత్వానికి ఒక సూచన అన్నది చేయడం జరుగుతుంది. చివరిగా జిల్లా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటారు? జిల్లా ప్రజలందరికీ కూడా మేము చెప్పదలుచుకుంటుంది ఒకటే, రెవెన్యూ ఉద్యోగులు ఎప్పుడైనా సరే ప్రజా సంక్షేమం కొరకే ఇన్ని రోజులు కూడా మేము కష్టపడుతూ పనిచేయడం జరుగుతుంది. మీకున్న భూ సమస్యలన్నింటినీ కూడా ఇప్పటివరకు మేము 92% కంప్లీట్ చేయడం జరిగింది. 92% జనాలకి మేము పట్టేదారు పాస్బుక్లు అందించడం జరిగింది.
ఎక్కడ కూడా అంటే ఇప్పుడు వస్తున్న కథనాలలాగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి అన్నది అంతగా కూడుకుపోయింది లేదు అన్నది మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఎందుకంటే మాలోనే కనుక అవినీతి ఉండుంటే ఈరోజు ఇంతమంది ప్రజలకు పెన్షన్లు అందుతున్నాయి. ఇంతమంది ఆ ప్రజలందరినీ ఎలిజిబుల్గా ఐడెంటిఫై చేసింది రెవెన్యూ అధికారులే. ఇంతమంది ప్రజలకు ఈరోజు రైతు బంధు, షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ ఫలాలు మీ అందరికీ అందుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ధృవీకరిస్తుంది రెవెన్యూ ఉద్యోగులే. ఇంతమందికి ఈరోజు రైతు బంధు పథకం అందుతుంది. ఈ రైతు బంధు పథకాన్ని మేము అమలు పరచడానికి నిజంగానే ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా రాత్రి పగలు వాళ్ళ కుటుంబాలకి దూరమై ఎన్నో సమస్యలను పై పోరాడుతూ ఆ సాంకేతిక విధానం మాకు కొత్త అయినప్పటికీ దాన్ని నేర్చుకొని అలవాటు చేసుకొని ఎంతో కష్టపడి ప్రభుత్వం నిర్దేశించుకున్న సమయంలోనే మీకు అది అందించడానికి మేము తీవ్రమైన కృషి చేయడం జరిగింది. కాబట్టి మిగిలిన సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అతి తొందరలోనే ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసి మీ ముందు ఒక పారదర్శకమైన రెవెన్యూ రికార్డ్ని ప్రభుత్వం అనుకున్న విధంగా మీ ముందు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరు కూడా ఎలాంటి అపోహలకు లోనవ్వద్దు. ఎక్కడ కూడా ఏ రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఎవరు కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినట్టయితే దయచేసి మీరు ఉన్నతాధికారులను సంప్రదించండి, అక్కడ ఉన్న తహసీల్దార్ని సంప్రదించండి. అక్కడ తహసీల్దార్ దగ్గర కూడా ఇబ్బంది ఉన్నట్టయితే ఆర్డీఓ గారిని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారిని సంప్రదించండి, కలెక్టర్ గారిని సంప్రదించండి. ఎక్కడ మీకు ఏ సమస్యలు వచ్చినా కానీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకున్నా మీ సమస్య న్యాయమైందే అయితే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించడానికి మేము అందరం కూడా పోరాటం చేస్తాము, కృషి చేస్తాము. దయచేసి ఎవ్వరు కూడా ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల కోసం చేస్తున్న కృషిని, శ్రమని అందరూ కూడా గుర్తించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమం కొరకు రెవెన్యూ ఉద్యోగులు కృషి చేయడంలో ముందుంటారని, డిపార్ట్మెంట్ ని నిర్వీర్యం చేసే ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఈ చర్చలో పాల్గొన్నటువంటి రమణ్ రెడ్డి గారు అంటున్నారు. వారి అమూల్యమైన సమయాన్ని K6 అందించినందుకు K6 తరపున, K6 ప్రేక్షకులందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది నేటి చర్చా కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.